ఇప్పుడు మామూలుగా మెనీ పీపుల్ వాళ్ళు యూజువల్లీ ఆ టైంలో గుర్తొచ్చి వాళ్ళు సార్ నాకు పళ్ళలో సందులు ఉన్నాయి, నాకు హ్మ్. టీత్ గ్యాప్స్ ఉన్నాయి, నవ్వినప్పుడు బాలేదు. మ్యారేజ్ నాకు ఇంకొక 10-20 డేస్‌లో హ్మ్. చేపిచ్చండి అని అంటారు. ఎవరైనా మ్యారేజ్ 22 ఇయర్స్ ప్లస్‌లోనే చేయించుకునుంటారు. హ్మ్. కానీ ఆ గ్యాప్స్ అప్పుడొచ్చుండవు. హ్మ్. ఎప్పుడో ఇన్ ఇయర్స్ అవును. బాకొచ్చుంటాయి. అలా అడగడం వల్ల వాళ్ళకే నష్టం. అదే హ్మ్. ఫస్ట్‌లోనే వచ్చుంటే న్యాచురల్‌గా టీత్ మూవ్‌మెంట్స్‌ని జరిపి ఐదర్ బ్రేసెస్సో, అలైనర్సో హ్మ్. చేసి చేయొచ్చు. కానీ వాళ్ళు అడిగిన ఆ 1 వీక్ 10 డేస్‌లో ఏమీ చేయలేరు. హ్మ్. కానీ సమ్‌టైమ్స్ పేషెంట్ ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళి లేదు నేను ఫోటోస్‌లో బాగుండాలి, హ్మ్. దీంట్లో బాగుండాలన్నప్పుడు ఆ గ్యాప్స్‌ని సిమెంట్స్ ద్వారా క్లోజ్ చేస్తారు. సో, అవి కొంతకాలం బానే వర్క్ చేస్తాయి. కానీ ఏదైనా గట్టి కొరికినప్పుడు ఆ సిమెంట్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి. హ్మ్. సో, ముందుగానే మేల్కొని, ముందుగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గాని, హ్మ్. ఇప్పుడు చూస్తున్న 14 ఇయర్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఇది చూస్తుంటే, వాళ్ళ పిల్లలకుందంటే హ్మ్. డెఫినైట్‌లీ అది వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద ఎఫెక్ట్ చేస్తది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎఫెక్ట్ చేస్తది. ఇండైరెక్ట్‌గా ఇట్స్ లైక్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్. హ్మ్. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంటే అది ఇంకో రకంగా వేరే ఎక్కడో ఇదవుతది.